మరి ఏంటప్పా నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటైన పూల కుసుమం నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటైన పూల కుసుమం దేవుడు స్తోత్రం. అందరూ ఒక గట్టిగా హల్లెలూయా. చాలా సంతోషకరము. హెబ్రీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయము. హెబ్రీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయము
హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చదవండి. పవిత్రుడును ఆ, నిర్దోషియు మ్. నిష్కలంషముడును మ్. పాపాలతో చేరక మ్. ప్రత్యేకంగా ఉన్నవాడును మ్. ఆకాశ మండలము కంటే మ్. మిక్కిలిగా హెచ్చించువాడేను ఇట్టి ప్రధాన యాజకుడు ఆ. మనకు సరిపోయిన వాడు. చాలు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య రీత్యా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయము, మన దేవుడు ఈ లోకానికి రావటం విశేషకరము. రాత్రి చెప్పుకున్నాం, ఒక గొప్ప బహుమానం అయి ఉన్న దేవాది దేవుడు ఈరోజు నీకు నాకు ఒక ఉన్నతమైనటువంటి కృపను గ్రహించడానికి వచ్చిన దేవుడని మనం మాట్లాడుకున్నాం. అయితే దేవుడు ఒకటి ఈ లోకంలో రావడానికి యాజకులలో ప్రధాన యాజకుడుగా, ఆయన అందరికంటే మిక్కిలి హెచ్చైన వాడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రధాన యాజకుడు సహజంగా ఇశ్రాయేలు కాలంలో, పాత నిబంధన కాలంలో యాజకుడి యొక్క విధి విధానాలు చాలా ఉన్నతమైనవిగా ఉంటాయి. వారి జీవితంలో క్రమములు బహు నిశ్చయులుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆరోను ప్రధాన యాజకుడు హైప్రిస్ట్ అయితే అతని కుమారులు మొట్టమొదటిగా వారు పరిశుద్ధపరచుకోవాలి. అందుకని వారు బలి అర్పణం అర్పించేటప్పుడు మొట్టమొదటిగా వారి కుటుంబం నిమిత్తము మొదటిగా వారు పాప పరిహార బలులు అర్పించుకోవాలి. వారు కనుక దేవుని బిడ్డలారా, అయితే ఆ ప్రధాన యాజకుడు కంటే హెచ్చైన సరిపోయినటువంటి యాజకుడు ప్రధాన యాజకుడుగా దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి అన్నాడు. ఒకటైతే, రెండవది ఈ బలులు, ఈ అర్పణలు ఇవన్నీ కావు. నేను బలుల్ని కోరను, ఈ బలులు కాదు, ఒకే బలి, ఒక బలి అర్పణగా నేను ఈ లోకానికి వస్తున్నానని ఒక ప్రధాన యాజకుడుగా ఆయన రుజువు చేసుకున్నాడు. రెండు, మూడవదిగా ఈ లోకంలో ఉన్నటువంటి యాజకులు ఎవరు కూడాను పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలాన్ని నిర్దేశించలేదు. బాగా ఆలోచించండి. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలాన్ని ఎవరు నిర్దేశించలేకపోయారు. కానీ ఆయన ప్రత్యక్ష గుణాలను ఏర్పాటు చేసిన తర్వాత దేవాది దేవుడు ఒక నమూనాన్ని ఇచ్చి ఏర్పాటు చేసి మోషే గారి ద్వారా అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలముని ఏర్పాటు చేశాడు. దానికి మధ్య ఒక తెరను ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు ఈ తెరను, ఆ పరలోక సంబంధమైన తెరను ఇప్పుడు ఆయన తీసివేయాలి, ఎత్తివేయాలి. ఆ తెరను తీసివేయాలి. అందుకే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే చనిపోయారో, సమాధి చేయబడ్డారో, ఆ యొక్క పరలోకపు అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయపు తెర ఏమైపోయిందంట? చినిగిపోయింది. తీసివేశాడు, తొలగించాడు. వేదము లేదు, సర్వ మానవులకు కూడాను ఆ ప్రవేశం ఉందని దేవాది దేవుడు ఆయన కృపను అనుగ్రహించిన దేవుడు. అట్లాంటి ప్రధాన యాజకుడు మనకు చనిపోయిన వాడు, చాలిన వాడు, హెచ్చైన దేవుడు. మరొక మాట, ఈ యాజకుడు, ఈ ప్రధాన యాజకుడు ప్రభు యేసుక్రీస్తు అనే యాజకుడు మెల్కీసెదెకు వంశమునకు సాటి అయిన వాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. వంశావళి లేనివాడు మన దేవాది దేవుడు. మన దేవాది దేవుడు వంశావళి లేనివాడు, మిక్కిలి హెచ్చైన వాడు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇంకొక మాట, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చే ముందు రాత్రి చెప్పుకున్నాం 42 తరాలండి. సరే, ఓకే. పట్టణానికి కారణం చెప్పుకున్నాం. సరే, మరియ యోగ్యమైనగా భావించారు. దేవుని ఆత్మ
కమ్ముకున్నది పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు వచ్చారు మాట వాస్తవమే. అయితే ప్రభువు పరిశుద్ధుడుగా మన ఈ లోకములో, ఇహలోకములో, పరలోకములో, ఈ క్రింది లోకములో అన్నిటి యందు కూడాను దేవాది దేవుడు శ్రేష్టమైనటువంటి ఈ స్థితిలో ఆయన పరిశుద్ధుడు. అంతే, తాను మార్చేసే పని లేదు. అయితే ప్రపంచం ఆయనను గుర్తించింది. ఆయన పరిశుద్ధుడు అంటున్నారు, ఆయన పరిశుద్ధుడు అంటున్నారు. కొంచెం కొంచెం తేడాలు వచ్చినప్పుడు కొన్ని వార్తలు నేను వింటూ ఉంటాను. పిల్లలు కానీ, భార్యాభర్తల మధ్య పిల్లలకు కానీ ఏదైనా కొంచెం పరిస్థితులు వివాదములు సంభవించినప్పుడు వారికి DNA పరీక్షలు చేస్తామంటారు, మీరు గమనించమంటారు. అయితే అలాంటి పరీక్ష యేసు ప్రభు వారికి చేశారు. ఆమెలో ఒక తల్లి బ్లడ్ మాత్రమే ఉన్నది. దేవునికి స్తోత్రం. మదర్ బ్లడ్ అంటే సహజంగా నీకు నాకు మనందరికీ తల్లిదండ్రులు రెండు ఉంటాయి, ఏమండి? కానీ అక్కడ మాత్రము యేసు ప్రభు వారికి వచ్చేసే వరకు తండ్రి లేనివాడిగా, వంశావళి లేనివాడిగా, అంటే ఓన్లీ తల్లి మాత్రమే, మదర్. యావత్ ప్రపంచం నిరూపించింది ఈయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన పుట్టినప్పుడు వాటిలో అనుకున్న దేవదూతలు కూడా వచ్చేసి ఆ మేంజర్ అనగా ఆ పశువుల తొట్లు పట్టుకున్నారు. శిశువుని కనుగొని చక్కగా స్తుతించారంట, పాడారంట, ఘనపరిచారంట, హెచ్చించారంట. దేవునికి స్తోత్రం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇస్రాయేలు ప్రజలకు సమాధానం కలుగును గాక. ఆలోచించండి ప్రియులారా. కనుక అలాంటి యాజకుడు, ప్రధాన యాజకుడు, మిక్కిలి హెచ్చైన దేవుడు, దేవాది దేవుడు నాకు చాలిన వాడుగా ఉన్నాడు. దాంట్లో ఒక పాట పాడారు. అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, అవును నాకు చాలిన దేవుడు, అవును అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. యేసయ్యా, 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 నా యేసయ్యా. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటిని చేరెను. యాకోబుకు చాలిన దేవుడ నీవేనయ్యా, యాకోబుకు చాలిన దేవుడ నీవేనయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. కనుక అలాంటి చాలిన దేవుడు లోకములో ఉన్నటువంటి అమ్మా ఇవన్నీ కూడాను జాతికత్వం నిర్వహించే విధి విధానాల బట్టి, జాతికత్వం జరిపించేటువంటి ప్రధాన యాజకులందరూ కంటే కూడా ఆకులకు మెలికేసేది కంటే కూడాను చాలైన వాడు, హెచ్చైన వాడు, శ్రేష్ఠుడు మన దేవాది దేవుడు. కనుక క్రిస్మస్ సందర్భంలో ఆయన ఒక యాజకుడుగా, బల్లప్పుడు కాబోతున్నటువంటి దేవాది దేవుడుగా ఇక్కడ ముంగుర్తుగా వచ్చేసాడు అని ఇక్కడ పౌలు గారు హెబ్రీ సంఘానికి చెబుతున్నాడు. అందుకని ఆ దేవుళ్ళలో ప్రత్యేకమైన లక్షణాలు కూడా అక్కడ చెప్తూ వచ్చాడు, చెప్పేశాడు. ఒకటి నెంబర్ 1 పవిత్రుడు. మనం ఎవరూ పవిత్రులము కాము, మనం ఎవరూ పరిశుద్ధులము కాము. దేవుడు బిడ్డలారా, అనేక రకరకాలుగా మనము ఏదో పరిస్థితుల్లో అపవిత్రం అయిపోతాం, అపవిత్రులుగా ఎంచబడ్డాం, పాపులుగా ఎంచబడ్డాం, అవినీతులుగా ఎంచబడ్డాం. కానీ దేవాది దేవుడు యొక్క చిత్తానుసారంగా ఆయన యొక్క కృపలో మన కోసము ఆయన బల్యర్పణం అయిపోయి ఆ రక్తాన్ని కాచి మనల్ని పన్నాడు, కడిగాడు, పవిత్రపరిచాడు, శుద్ధీకరించాడు. కనుక ఈరోజు నీవు నేను కూడాను ఆయన లాగా జీవించడానికి ఒక పవిత్రులుగా చేశాడు. కనుక మనందరికంటే
కంటే కూడాను అత్యున్నతమైనటువంటి దేవుడు, ఒక పవిత్రుడు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని ధరించుకుని ఈ లోకాన్ని తగ్గించుకుని వచ్చేసాడు. పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడండి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. మారని దేవుడు, మార్పు ఉండనటువంటి దేవాది దేవుడు ఈ లోకానికి పరిశుద్ధుడిగా వచ్చేసి ఉన్నాడు. రెండోదిగా అక్కడ చూసినట్లయితే నిర్దోషియు అంటే నిర్దోషియు. ఇక దానిలో తచ్చుపుచ్చు ఏం లేదు. అంటే నువ్వు వారితో ముచ్చటేస్తాను వచ్చావా? వాడిని నేను ఎత్తున పెట్టి పంపిస్తాను. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. నిర్దోషియు. అందుకనే ఈ మధ్య చెప్పినటువంటి దానియేలు గురించి మాట్లాడినప్పుడు ఆ విషయాన్ని దేవుని ఆత్మ జ్ఞాపకం చేస్తున్నది. నా నిర్దోషత్వము నన్ను అనేటటువంటి మాట ఎందరైతే దేవుణ్ణి అంగీకరించి స్వకీయ కుమార్తెగా గుర్తింపు వస్తుందో వాళ్ళందరూ కూడా ఆయన వలె, ఆయన లాగా, ఆయనతో జీవించడానికి ఒక నిర్దోషత్వాన్ని ఆయన మనకి ఇచ్చేసాడు. అందుకే ఆయనలో ఉన్న అందరం నేను అమలేండి. అందరం నేను ఎందుకు అంటానండి? అందరం అని చెప్పలేం. దేవుని వాక్యం తెలుసు, ప్రార్థన పాల్గొచ్చు, ఎన్నెన్నో జీవిత అనుభవంలో దేవుని యొక్క కృపను గ్రహించిన వారు ఉంటున్నారు ప్రపంచంలో. కానీ అందరూ నిర్దోషులుగా అని నేను ఎందుకు అంటాను? అందుకనాలి. నాకేం పని? తీర్పు నేను కాదుగా తీర్చేది. కనుక దైవ కృపను అనుగ్రహించబడినటువంటి స్థితిని బట్టి నిర్దోషత్వము అనేది ఆయన తెలుసు. ఆయన వల్ల నువ్వు ఉండటానికి ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా నీ మాటలో తెలుస్తుంది, నీ నడక ప్రకలో తెలుస్తుంది, నీ తీరు తిన్ను విధానాల్లో తెలుస్తుంది, సమస్తంలో తెలిసిపోతుంది నువ్వేమిటో. కనుక అలాగే దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు రెండవ లక్షణముగా నిర్దోషత్వం కనపరచడానికి యావత్తు ప్రపంచానికి చాలని దేవుడు ఈ తిరిగా వచ్చినట్లుగా చూస్తున్నాము. ఇక మూడవ లక్షణంగా చూసినట్లయితే నిష్కల్మషుడు అంటే ఇక ఏమాత్రం కల్మషం లేని వాడు, అన్డిఫైడ్. ఇక కల్మషం లేదు. దేవుని బిడ్డలారా, మన మాటలో కలకం ఉంటుంది, మన తీరు విధానాల్లో కలకం ఉంటుంది, మనం చేసే ప్రతి దానిలో ఏదో ఒకటి కొడుతూనే ఉంటాం. కానీ దేవాది దేవుడు ఈ రోజులో అందుకనే శిష్యులతో మాట్లాడుతూ కూడాను, మీరు ఎలా ఉండాలో తెలుసా? లోకంలో జీవిస్తున్నారు, నన్ను వెంబడిస్తున్న మీరు, నా శిలువెత్తుకుని నాతో పాటు చదువుతున్నట్టు మీరు సమస్తాన్ని విడిచిపెట్టి త్యజించి అన్ని విషయంలో దేవుని కృపను గ్రహించిన మీరు మంచిదే ఉన్నారు, బాగుంది. కానీ మీరు ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తలలో నెంబర్ 1, మొదటి జాగ్రత్త పావురం వలె నిష్కపటంగా ఉండమన్నాడు. ఎలా ఉండాలంట? అది కనుక దేవుడు కోరుకుంటున్న విషయం, మంచైనా చెడైనా ఏ విధంగానైనా సరే నీ జీవితము దేవుడికి ఇష్టకరంగా ఉండడానికి మన దేవుడు నిష్కల్మషుడు, కలంకం లేనివాడు, మచ్చాడాగు ఏ కలంకం లేనివాడు. నువ్వు లోకంలో జీవించినప్పుడు ఎలా ఉన్నావో, దేవుని యొక్క రాకపోతే ఎలా ఉన్నావో, దేవుని యొక్క కృపను గ్రహించకపోతే ఏ తీరులో ఉన్నావో, ఏ విధంగా మాట్లాడావో, ఏ విధంగా ఆడావో పాడావో, ఏ విధంగా డ్యాన్స్ చేసావో, ఏ తీరుగా ఉన్నావో అవి కాదు. ఈ రోజున దేవాది దేవుడు నిష్కల్మషుడు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం, ఆయన లోకాని కోసం నిష్కల్మషుడు. ఏం స్తోత్రం! కనుక నీ జీవితం ఇప్పుడు అలాగా ఉండాలి. నీ పడక ఉండాలి, నీ నడక ఉండాలి, నీ మాట ఉండాలి, నీ సమస్తం ఉండాలి. చిందే అంతే. ఆ తర్వాత దేవాది దేవుడు ఇంకొక మాట చెప్తున్నాడు, పాపుల్లో చిలక ప్రత్యేకంగా ఉండేవాడు. ప్రత్యేకత
రమ్మంటున్నాడు. ఈ మాట నేను అనుకోలేదు. ఆ రోజు దేవుడే ఉంటే ఈ రోజు నువ్వు కూడా ఉండాలి. ఇదిగో నేను ఉంటాను, ఉండబోతున్నాను నీ కోసం, నా కోసం, సర్వాల కోసం. నిజమైనటువంటి క్రిస్మస్ గా నువ్వు ప్రత్యేకించబడిన జీవితం జీవించాలి. నీ క్రిస్మస్ సందేశం నీ నేర్పిస్తున్నది నీ ప్రత్యేకమైన జీవితం జీవించాలి. అందుకే దేవుడు అంటాడు, మురుకులైన ఈ తరం వారికి వేరే అంటే వేరవ్వాలి, వేరే కావాలి. వేరవు కలగం పొలగమంతా నీదే. ఏమండి, కలగమంతా నీదే, పొలగమంతా నీదే, సమస్తం నీదే. ఊరగాలు అమ్మేవారు, క్షమించమ్మా నిద్రపోతున్నావుగా, నీకు ఎనపడలే, ముందున్నా ఎనపడదు నీకు. కళ్ళు చూడండి ఎలా ఉన్నాయో, ఊరికి అక్కడ చూసిందంటే నిద్రపోమ్మ, నీ గురించి కాదులే. కనుక కూరగాయలు అమ్మేవారు బండి మీద కానీ గప్పుల్లో కానీ పెట్టుకున్నవారు అన్ని కలిసి ఉంటాయి. మిక్స్ వెజిటేబుల్ కదా. అలాగే నీ జీవితం అంతా కూడా మిక్స్ ఎంతకాలం ఇంకా ప్రత్యేకింపబడిన జీవితం ఉండదా? ఉండమనుకోవట్లేదా? ఉండడానికి ఇష్టపడటం లేదా? ఆలోచించు. ఎంత ఎక్కడికైనా పరిగెత్తుతావు నీవంతే. పిలిస్తే చాలు. అటెండ్ అయ్యేది ఎంతలో కాదు, ఫస్ట్ నువ్వే కనిపిస్తావు. ఏమండి, నువ్వు ఉండాలి అక్కడ. అసలు నువ్వు ఆ అమ్మాయి లేకపోతే అసలు ఏమి జరగదండి. అబ్బో ఏమి జరగదంటమ్మా. కూడు కూడా జరగదేమో అక్కడ వాళ్ళు. వాళ్ళు లేకపోతే అసలు ఏముందండి, అసలు లేనే లేదండి ఇక్కడ. కాదండి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాలి. ఎక్కడికి నడిపించబడ్డావో దేవుని ఆత్మ చేత అక్కడికే నడిపించబడాలి. కనుక పాపులలో చెరక ప్రత్యేకంగా ఉన్నవాడు మన దేవాది దేవుడు. ఈ క్రిస్మస్ నీకు నేర్పిస్తున్న సందేశం నీ జీవితంలో అందరికీ క్రిస్మస్ వెళ్ళిపోవచ్చు. ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాల్లో ఇప్పుడు ప్రత్యేకించబడిన జీవితం నువ్వు జీవించావా? ప్రత్యేకించబడ్డావా? సై అంటే సై అంటావు, ఉయ్యి అంటే ఉయ్యి అంటావు, వెయ్యి అంటే వెయ్యి అంటావు, చెయ్యి అంటే చెయ్యి అంటావు. ఇదేనా నీ బతుకు? ఇదేనండి. ఇంకెంతకాలం ఎన్నాళ్ళ బతుకు? ఆలోచించుకో. మన ఆత్మీయ జీవితాల్లో వెలకట్టబడిన జీవితం అండి. ఆలోచించండి. వెలకట్టబడిన జీవితం అంటే జీవితం ఎంత విలువైందో తెలుసా అండి? నీ ఆత్మీయ జీవితం ఎంత మాధుర్యం ఉందో తెలుసా అండి? దీన్ని వృధా చేసుకుంటున్నారేమో, దీన్ని పాడు చేసుకుంటున్నారేమో. దేవది దేవుడు నీ కోసం, నా కోసం, అందరి కోసం ప్రాణాన్ని పణంగా పెడితే ప్రత్యేకించబడిన జీవితం ఇవ్వలేకపోతుంది. జీవించలేకపోతున్నావా? ఎందుకు జీవించలేకపోతున్నావు? రోగం వస్తే, రొప్పు వస్తే, రేపు మాపు వస్తున్నావంటే చేదైనా సరే మింగుతావు టాబ్లెట్లు. నిజంగా నాకు భయమేనండి టాబ్లెట్స్ మింగడానికి. బాగా నోరు తీసి అక్కడ అంగిట్లో వేసుకుంటా. అమ్మాయి ఉండి బామ్మో ఏంది అక్క అట్లా మంచిది అవి మేము ఇట్టేసుకుంటాం. నాకు భయమేనండి. అబద్ధంగా చెప్తానని ఉంచాను. సత్తావు కనుక చేదో ఏదో ఒకటి మింగాలి. నీ జీవితం చేదుగా ఉండొచ్చు లోకానికి, కానీ దేవునికి చాలా మధురమైంది. నువ్వు నడిచే నడక, నీ ప్రవర్తన, నీ మాదిరిగా జీవితము, నీ సమస్తము, వ్యక్తిగత స్థితి అంతా కూడాను దేవునికి వెలకట్టబడింది. అది చాలా మధురంగా ఉండాలి. అందుకే పాపులో చెరక అలాగా లోకానికి ప్రత్యేకించబడిన వారిగా కనిపించాలి. అందుకనే చదువుకున్నా చెప్తాను. 2 కొరింథీయులు 7లో కూడా రాయబడి ఉందండి, చీకటికి వెలుగు పొత్తులేదంట. ఏమండి, చీకటికి వెలుగుకు పొత్తు లేదు. అసలు ఏంటి పంచడానికి వెలిగే. వెలుగులో సమస్తము కూడాను బహాటంగా కనిపిస్తాయి. అక్కడ రహస్యమైంది కనిపించకుండా వెలుగులో సీక్రెసిస్ ఏముండవు. ఏమండి, దాన్ని చూడాలి. ఏముండవు అంటే ముడి విప్పేసినట్టే ఉంటుంది.
ముసుగు తొలగినట్టే ఉంటుంది. అందుకనే లోకము ఇలా తన క్రియలు చెడ్డమైనందున వెలుగెత్తుకోరాదు అంటాడు యోహాను సువార్తలో. కనుక వెలుగు ఎలాంటిదంటే, ఎలా ప్రభావితం చేస్తుందంటే, ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితిని దిగదార్చడానికైనా ఉన్నతమైన స్థితిని తీసుకుపోవడానికి వెలుగు చాలా విలువైనది. ఈ వెలుగు నీ ఆత్మీయ జీవితంలో ఉన్నతంగా నిలబెట్టడానికి నువ్వు ప్రత్యేకించబడిన జీవితంలోకి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రత్యేకం రావాలి, సపరేట్. అందుకే పౌలు గారు పాపం తనలో ఉన్న తపన, తనలో ఉన్న వేదన అంచేసుకోలేక మీ యందు నాకు ప్రసవ వేదన పడుతుంది అంటాడు. దీనికి ముందు ఒక మాట చదివిస్తాను, 2 చదివిస్తాను. 2 కొరింథీయుల రాసిన పత్రిక, 2 కొరింథీయుల రాసిన పత్రిక చదవండి, కొంచెం త్వరగా చదవండి. 2 కొరింథీయులు త్వరగా చూడండి అమ్మా. 2 కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము 2 మొదటి నుంచి చదివిన కొంచెం అవివేకముగా నేను మాట్లాడిన కొంచెము అవివేకంగా మాట్లాడినను. ఒకవేళ నా మాట అవివేకంగా అనిపిస్తుందేమో, ధైర్యం కాక బుద్ధిహీనుడునో, బుద్ధి తక్కువ దాన్నో, ఏమండి అజ్ఞానినో, ఏదైనా అనుకోండి, మీ ఇష్టం. మీకు నోరు ఉంది, మీకు బుర్ర ఉంది, మీకు ఆలోచన ఉంది, మీరు అతి తెలివి ఉన్నవారు, మేధావులు అనుకున్నటువంటి కొందరి సంఘానికి చెబుతున్నాడు. మీరు ఏ విధంగా ఆలోచన చేసుకోండి, నాకేమీ లేదు, డోంట్ కేర్ అనుకున్నాడు. అనుకుని అంటున్నాడు, నేను కొంచెం అవివేకంగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో, అయినా పర్వాలా, ఇది మాత్రం అవివేకం కాదు అని బహాటంగా చెప్తున్నట్టే, ఇండైరెక్ట్ గా. మీ దృష్టికి అవివేకంగా ఉండవచ్చు, నా దృష్టికి దైవికమైన జ్ఞానంతో మాట్లాడుతున్నా, నా దృష్టికి దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాను బహాటముగా. ఏమిటది? చదువు. నన్ను గురించి మీరు ఎలాగైనా సహించుడి. అంతే, ఎట్లైనా సహించండి. దైవశక్తి ఆగు, ఎట్లైనా సహించండి. కష్టమైనా సహించు, నష్టమైనా సహించు, బాధైనా సహించు, ఒకవేళ ఏదైనా వాత పెడితే సహించు. ఏమండి వాతైనా మానిపోతలేండి, మానిపోదా ఉంటున్నా. నేను కోపం వస్తే మీ పిల్లలకు వాతలు పెట్టిన వాడు చాలా మంది ఉన్నారు తల్లులు. ఏమంటే మాట వినట్లేదని, ఇప్పుడు మట్టి తినట్లేదు. గతంలో పిల్లలు చాలా మంది మట్టి తినేవాళ్ళు, అందుకని వాళ్ళకి భయం కావాలని చెప్పి తల్లి ఇట్లా రాత పెట్టేవాళ్ళు. చప్పుడే వేసేటానికి ఇది కూడా పాడైపోయేది. ఇదంతా తంబం చప్పుడిస్తూ ఉంటే ఇది మానుకోవాలని తర్వాత పెట్టేవాళ్ళు ఉండేవాళ్ళు. అవునా కాదా? ఇలా రకరకములుగా వాతలు, ఎన్ని రకాలుగా మేము వాత పెట్టినా సరే మీరు సహించాల్సిందే, చేసేది ఏం లేదు, భరించాల్సిందే. ఎందుకో తెలుసా? ఏమిటో చదువు. దైవశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకకు ఒక్కడే పురుషునికి క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మల్ని ప్రధానము చేసితిని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులో చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. అంతే. చూసారండి, నా భయం నాకుందండి. నన్ను చూడండి, ఓ భక్తులారా, నన్ను పైకి చూడండి అమ్మా. ఓ అబ్బా, ఏందమ్మా అంత నిమగ్నం అయిపోయారు, కాన్సన్ట్రేషన్ చెప్తున్నారు. ఎందుకు తలలోంచి కొద్దిగా పైకి లిఫ్టెడ్ ఎవరి హెడ్స్. కనుక దేవుని బిడ్డలారా సహించాల్సిందే. ఎందుకో తెలుసా? నాకున్న భయం నాకున్నది. నువ్వెక్కడ విడిచిపెట్టబడతావో, ఎక్కడ నరకానికి వెళ్తావో, ఎక్కడ దారి తప్పుతావో, ఎక్కడ పాడైపోతావో, ఎక్కడ చడిపోతావో, ఎక్కడ భయంకర భ్రష్టులుగా జీవిస్తావో, ఎక్కడ పాపిష్టి పనులు చేస్తావో, దేవుడికి వ్యతిరేకముగా నేను తీవిగా నీ జీవితం కాబోతున్నదో అని నేను భయపడుతున్నా. అందుకే నేను చెప్తున్నా, సహించండి. పవిత్రురాలైన కన్యక, యావత ప్రపంచంలో దేవుడు ఆత్మతో సిద్ధపడిన పెళ్లి కుమార్తె పవిత్రురాలైన కన్యక. అంతే, సిద్ధపడ ఆమెనే సియోను కుమారి అని పిలుస్తాడు దేవుడు ప్రేమగా. ఏమంటారు చెప్పండి అందరూ? ఏమని? మరి ఆ
దేవునితో ముఖాముగా చెప్తున్నాడు. పవిత్రాలనే కన్యకకు అమ్మ ఒకే ఒక పురుషుడు అంటే చెప్పాలి అందరం. అమ్మా సొలొమోను అన్నది ఆ యొక్క సొలొమోనుని అపరిమితముగా హత్తుకుని ప్రేమించిన వ్యక్తి అన్నది నా ప్రియుడు ఎలాంటి వాడో తెలుసా? ధవళవర్ణుడు 10,000 అంటే ఎంతమంది? 33 కోట్ల దేవతలలో కూడా నా ప్రియుడు ఎలాంటి వాడు? పాడు పాట త్వరగా. ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు. ఆమేన్. ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు. అవని 10,000 అతి శ్రేష్ఠుడు అతడు. అవని 10,000 అవును. అతి శ్రేష్ఠుడు అతడు. అవును. ఎవరు ఆయన తీరలో సమరూప పురుషుడు. ఆలోచించండి. ఒక్కగా ఒక పురుషుడికి యావత్ ప్రపంచంలో 33 కోట్ల దేవతలు నిలబడ్డ వాళ్ళు. దేవాది దేవుడు, చాలిన దేవుడు, పాపులర్గా ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుడు. ఆయనకి నేను ప్రదానం చేశాను ఒకప్పుడు, ఇప్పుడు కాదు ఒకప్పుడు. మ్యారేజ్కి అర్థం వాహములకు సిద్ధపరుస్తున్నా మిమ్మల్ని అందరినీ అని అర్థమే. ప్రధానం అయిపోయింది. ఆఫ్ ఆఫ్ ఇంకొక సగం ఉన్నది అంటే ఆఫ్ భర్త ఆఫ్ వైఫ్. అదేంటంటారు అంటే ఏమిటంటారు? నాకు అర్థం అవుతున్నాను. ఇంకా కొంచెం సమయం ఉంది. 7కి 10 రావాలి కదా. 6 అయిపోయింది. 6 సంఖ్యకు వచ్చేసావు. ప్రదానం చేయబడ్డావు. ఒక్కగానొక్క పురుషునికి ప్రదానం చేయబడిన మాట వాస్తవం. అయితే పవిత్రుడు, నిష్కలంకుడు, పాపులర్ ప్రత్యేకంగా ఉన్నవాడు, చాలిన హెచ్చరిన దేవుడి నుండి ఆ యొక్క ఏంటంటారమ్మా సర్పము యుక్తం చేత ఎలాగో మోసం చేస్తుందో లోకాక్షణలకు, లోక సంబంధమైన జీవితానికి ఏదైనా సరే నీకున్న దేవునిలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి దైవికమైన జ్ఞానం కావచ్చు, ఆత్మీయ స్థితిలో వర్ధిల్లిన జీవితం కావచ్చు, అలాగే విశ్వాస జీవితంలో కావచ్చు, అన్ని విషయాల్లో ఒకవేళ పొరపాటున వెనకంచి వేస్తావో అని నేను భయపడుతున్నా. నాకుండే భయం నాకుండే అని అర్థమే. కనుక నువ్వు ప్రత్యేకించబడిన జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ రోజున. కనుక కాస్త ఎగరేసుకుంటా ఎగరబాకు. దావీదు సైతం కూడా శత్రువులు వచ్చి పడితే వాస్తవానికి వెళ్ళాలి. ఎందుకంటే దావీదు ది గ్రేటెస్ట్ వారియర్, గొప్ప యోధుడు. అసలు దేవునితో సమాధానం పొందకుండా వెళ్ళాలి. కానీ విజయం ఆయన కనుక, యుద్ధం చేసేది ఆయన కనుక ఆయనకు తెలియాలి, ఆయనకు అప్పగించుకోవాలి అనుకుని చిన్నప్పుడు అర్థం చేసుకుని పోదునా పోవద్దా అన్నాడు. సింపుల్గా ఇది చదివేమంటా. ఏమన్నాడండి? పోదునా ఏమండి ఏంటంటారు? ఆ మాటకు దేవుడు అన్నాడు పో, వెళ్ళు అన్నాడు. కనుక దేవుడు వెళ్ళమంటే వెళ్ళిపోప్పా.
దీనిలో ఏమి ఇంకా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు వద్దన్న దానికి నువ్వు కొంచెం ఆలోచన చేయి. ఆగు అంటే ఆగు, పొమ్మంటే నువ్వు అంతే ఆగు. జస్ట్ వెయిట్ అంటే ఆగు అమ్మా, ఆగోయ్యా. ఏమైందంట? దేవుడు మాట విన్నవాడు ఎవ్వడూ చెడిపోలేదు. దేవుని మాట చాలా విశేషకరమైనది, బలమైనది, యోగ్యమైనది, అన్ని విషయంలో క్షమ ధారణకు ఆధారమైనది. ఆయన మాట విన్నటువంటివి జీవితాలు అంతే. అవునండి, కనుక దేవుని మాట వినడం నేర్చుకోండి. వెళ్ళాలి, నేను కాదన్నా. వెళ్ళమంటావా వద్దంటావా? సింపుల్గా మాట అడగచ్చు. సంజయ్ బాబు మాట అడగొచ్చు కదా. ఏమండి ఆలోచించండి. నేను కూడా పనులకు వెళ్ళాలంటే మా వాడు గోల్డ్ మంది ఉండాలి. చెప్పే కదా చాలాసార్లు, నా బంధువులు గోల్డ్ మంది ఉండాలి, నా రక్త సంబంధికులు ఉండాలి. కానీ రమ్మంటా, నాకు సంఘం ఉండాలి. కానీ సింపుల్గా ఒక్క మాటే, సంఘం ఉంది. అందుకని అడగదు నన్ను. ఆలోచించండి. ఇప్పుడు ఇలా పరిగెత్తుతాను నేను కూడా మీకు లాగా. కానీ నా బాధ్యత వేరు, నాకు అప్పగించింది వేరు, నన్ను నిలబెట్టిన విధానం వేరు. నా ప్రాణం పోయినా కూడాను ఆయన ఇచ్చిన అప్పగించిన బాధ్యత నేను వదులుకోలేదు కదా. కనుక దేవుని యొక్క చిత్తంలో నువ్వు కూడా ప్రత్యేకించబడిన జీవితం జీవిస్తూ ఉండు. ప్రత్యేకించబడిన జీవితం జీవించినటువంటి ఏసేపు నిందల పాలయ్యాడు, అవమాన పాలయ్యాడు, ఆ సరసలకు వెళ్ళాడు, ఫలితం ఉన్నతాధికారి అయ్యాడు. ఆ ప్రత్యేకమైన జీవితం ఊరికే బాలేదు. ఊరికే పోయిందా? ఊరికే బాలేదు. ఆలోచించకు. క్షణికంగా కొంత బాధ అనిపించవచ్చు. దేవుని పిల్లారా, బాధ అనిపించవచ్చు, అని ఆలోచించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలారా, మన దేవాది దేవుడు ప్రత్యేకించిన వాడిగా అక్కడ వచ్చాడు. అందుకనే ఈ లోకానికి ఆయనగా రావటం, ఆయన జన్మవిధం ఒక ప్రత్యేకంగా ఉండిపోయింది. ఏమండి? ప్రత్యేకంగా ఉండిపోయింది. హాస్పిటల్లో కన్నా గబగబా తీసుకొచ్చి ఉయ్యాల్లో వేస్తున్నారు. ఆయనకు ఉయ్యాలే పశువులు పాక. అదే పరలోక సముద్రం, సమస్తం అదే. ఆలోచించండి. ఇప్పుడు ఇలాగా ప్రత్యేకించబడిన జీవితము ఆయన విడిచిపెట్టుకోవడం భాగ్యం, విడిచిపెట్టడం ప్రత్యేకం. తను తాను తగ్గించుకోవడం ప్రత్యేకం. తన ఏకైక కుమారుడు తండ్రి పంపించేటప్పుడు తండ్రి యొక్క చిత్తమే చూశాడు కానీ, తండ్రి చిత్తమే చేశాడు కానీ మరొకటి చూడలేదు. ప్రత్యేకించబడిన జీవితం చాలా మాధురమైంది, విలువైనది. అందుకే మన దేవాది దేవుడి లోకానికి నిజమైన క్రిస్మస్ గా చనిపోయిన దేవుడు, చాలైన దేవుడు, హెచ్చైన దేవుడు, నీకు నాకు ఉన్నతమైన దేవుడు ఈరోజు వచ్చాడు విశేషకరంగా 2000 సంవత్సరంలోనే. అలాంటి దేవుని నువ్వు గ్రహిస్తున్నావా? గ్రహిస్తున్నావా? ఏమండి? గ్రహించుతున్నావా? దేవుని యొక్క సన్నిధి చాలా శ్రేష్టమైంది. ఆయన సన్నిధి కోసం అపేక్షించి ఆసక్తి కలిగి, ఏమండి భక్తులు అంటారు, శరీరము ప్రాణము రెండు త్యాగలేసినాయి. అది నీకు వినిపించినాయా? వినాలి. నీకు వినిపించినాయా? చెప్పలేమండి, అటు చూస్తారు, వినపడలేదుగా. కానీ ఆత్మ సౌండ్, ఆత్మ సప్పుడు దేవుడు విన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతే, ఆత్మ కేకలు వేసింది, ఆక్రందించింది. నీ సన్నిధిలో నేను గడుపుతాను అంటానికి. 1 సంవత్సరం 1000 ఒక దినము 1000 సంవత్సరం వల్లే, 1000 సంవత్సరం ఒక దినం వల్లే ఉందని చెప్పేసి అమ్మ ఆయన సన్నిధికి రావటానికి ఇష్టపడ్డాడంట. అందుకనే ఆదివారం ఉత్తర ప్రత్యుత్తరంలో అమ్మ ఒక మాట ఉన్నది, చదువుదాం ఒకసారి. కీర్తనలు 122 అధ్యాయము. కీర్తన 122
నీకు ఏడిపోయినాయే, నీకు ఎంత బాధ ఉన్నాయే. ఆమె రాకపోతే ఒప్పుకోదండి. నాదేముందండి, ఆఫ్టర్ నేనంతా ఆఫ్టర్ పనికి మళ్ళా ఒప్పుడు లాంటిది అన్నండి. నాదేముందండి, నా ముఖం చూసి రావద్దు, దైవికమైన భయము నేనండి. అందుకని దావీదు అంటున్నాడు, తన అనుభవాన్ని పంచుకున్నాడు ఇక్కడ. జనులు నాతో అన్నారు దేవుని మధ్య వెళ్దాం అన్నప్పుడు నాకు కూడా ఏమనిపించిందంట చెప్పండి అమ్మా. ఎంత సంతోషం అంట, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనవసరమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా. ఏమంటున్నారో చూద్దాం. 42వ అధ్యాయము దావీదు ధ్యానము కుమారులు రచించినటువంటి మొదటి నుంచి చదివిన పల్ల. తిప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, తిప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఉమ్. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఆ. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవము గల దేవుని కొరకు. ఎవరి కొరకు? నువ్వెవరి కొరకు దృష్టి కొంటున్నావు? ఆలోచించండి బిడ్డలారా, దేని కొరకు దృష్టి కొంటున్నావు? ఆస్తి కోసమా, ధనం కోసమా, బంగారం కోసమా, రాజు కోసమా, వీటి కోసమా, దేని కోసం? దేవాది దేవుడు నా ఇంటిని కూర్చుని ఆసక్తి నన్ను భక్షించుతున్నానని తండ్రి యొక్క చిత్తాన్ని, ఆశను, కోరికను నెరవేర్చడానికి ఈ రోజు క్రిస్మస్ గా ఆయన బాలుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆశ, తృష్ణ. అవును, నశించిపోతున్న గొర్రెల యొద్దకే వచ్చాడు దేవుడు. కనుకనే దేవుని బిడ్డలారా, మరొకసారి చదవచ్చు 2వ వచనం. నా ప్రాణము ఆ. దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఆ. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఆ. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, దేవుని సొంతకు నేను ఎప్పుడు వచ్చాను? దేవుని సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. అంతే ప్రశ్నించుకుంటున్నాడండి. నేను దేవుని సొంతకి ఎప్పుడు వస్తాను, ఎప్పుడు వెళ్ళాలి? ఆయనను దేవాది దేవుడిని కలుసుకోవాలండి. ఆలోచించండి. మోషే పర్వతం మీద దేవాది దేవుడిని కలుసుకున్నాడు, సేనాపథకం మీద. నువ్వు దేవాది దేవుడిని ఆయన సన్నిధిలో కలుసుకోవాలి. ప్రత్యేకించబడిన జీవితం బహుమాధుర్యమైనది, విలువైనది. అంతే. సంబంధం శోధన ఉన్నా, కష్టం ఉన్నా, నష్టం ఉన్నా, వేద బాధ ఉన్నా, అన్నింటి ఎందు దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. ఇందాక చెప్పాను, మొన్న ఒక బిడ్డతో నాతో మాట్లాడుతూ, అక్క నా జీవితంలో దేవుడు ఒక్కొక్కటి గతంలో లేదక్క, నేను అందరి మీద ఆధారపడి ఉన్నాను, కానీ ఈ రోజు నా దేవాది దేవుడు నాకు ఒక్కొక్క పాఠం నేర్పిస్తున్నాడు అక్క అని అన్నాడు. నేను చెప్పాను, బ్రదర్ ఎప్పుడైనా సరే దేవుడి మీద ఆధారపడాలి కానీ మనిషి మీద కాదయ్యా, మనిషి మీద ఆశ పెట్టుకోవద్దు అని నేను చెప్పి ఉన్నాను. అవునక్క, దేవుడే స్వయంగా నాకు ఒక్కొక్క పాఠం నేర్పిస్తున్నాడు అని చెప్పాడండి. నిన్నగా మొన్న అంటే ఆదివారము, శనివారం అనుకున్నాను, ఆదివారం సాయంత్రము, జ్ఞాపకం లేదు. ఆలోచించండి ఇప్పుడు ఇలాగా. కనుక దేవుని సందరికి నేను ఎప్పుడు వస్తాను, ఎప్పుడు కనపడను అనేటువంటి తృష్ణ నీకు కలిగి ఉండాలి. అందుకని జనులు నాతో అన్నప్పుడు దేవుని మందిరకు వెళ్దామన్నారు, నాకు సంతోషం కలిగింది. వాళ్ళతో కూడా నేను ఏకీపించాను. దేవుని బిడ్డలారా, ఆలోచించు. నువ్వు ప్రత్యేకించబడిన జీవితం ఈ విధంగా నేను నడిపిస్తుంది. ఆలోచించండి. ఎవరేమనుకుంటున్నా నువ్వు లెక్క చేయటానికి లేదు. దేవాది దేవుడు నీ మీద గొప్ప ప్రధాన యోజుడుగా సరిపోయిన వాడిగా ఉన్నాడు. ఆయన నీకు ఆలోచన ఉద్దేశం చెప్పి నడిపిస్తున్నాడండి ఈ రోజున. దేవుడు ఈ లోకానికి వచ్చే ముందు
750 సంవత్సరాలకు ముందుగా క్రీస్తు పూర్వంలో యశప్రాప్త ప్రవశిస్తూ ఆ దేవత దేవుడు ఎలాంటి వాడో ఒక మాట చదువుదాం. యశగ్రంథం 9:6 త్వరగా చూడండి. 9:6 యశగ్రంథం 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆ. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఉం. ఆశ్చర్యకరుడు, చూసారా, మొదటి పేరు ఆశ్చర్యకాయ, వండర్ఫుల్. ఆలోచనకర్త, కౌన్సిలర్. ఇక్కడ దీనికోసం అసలు చదివించండి. ఆలోచన చెప్పేది ఏమిటండి? నువ్వు ఆయనతో కలుసుకుంటే నీకు ఆలోచన చెప్పేది. నువ్వు ప్రత్యేకించబడిన జీవితంలో జీవిస్తుంటే నీకు ఆలోచన చెప్తాడు. అందుకే అంటాడు కీర్తనకారుడు, అయ్యా నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పేది. నువ్వు నడవలసిన మార్గము బోధిస్తాను అన్నాడు. అంతే. ఇది చాలా విలువైనటువంటిది. అందుకే క్రిస్మస్. అందుకే ఒక ఆలోచనకర్తగా ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. దాన్ని తప్పుతున్నావేమో, లోకంలో పాలు జారిపోతున్నావేమో, దేవుని యొక్క కృపణకు వెనకంచి వేస్తున్నావేమో, నీ జీవితం చాలా ఉన్నతమైన స్థానంలో తీసుకురావటానికి, ఒక ఆలోచన ద్వారా నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఎవరు బిడ్డారు? కనుక నువ్వు ప్రత్యేకించబడిన జీవితం ఎంత విలువైందో నువ్వు ఆలోచన చేసుకో. ఎంత విలువైందో ఆలోచన చేసుకోండి. కలగం పొలకమని వద్దని నేను అనటం లేదు, కానీ అది అంత మీ ఇష్టం. కాలం కూడా ఎంతో లేదు కదండి. పెద్దలు కదంటే అయ్యా ఇక చాలు, ఇక గతించి కాలం చాలు అంట. డస్తైనా చాలు, ఇంకెంత ఎంతాళ్ళు బట్టి ఇంకెంత ఉందనుకుంటున్నావు? వాళ్ళు ఉందనుకుంటున్నావా? జాయిన్ ఉందనుకుంటున్నావా? లేదే. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలి. ఒకసారి ప్రశ్నించుకోండి, ప్రశ్నించుకోండి ప్రియులారా. ప్రత్యేకించబడిన జీవితం చాలా ధన్యకరము. ఆయన లాస్ట్ ఇంకొక మాట ఉంది, అది 4 మాటలు పుట్టిస్తాను. ఇది ఎప్పుడు పత్రిక 7:26 ప్రత్యేకించబడిన జీవితంతో తర్వాత ఇంకొక మాట ఉంది. త్వరగా చూడండి. మూసేశారు, తీసేస్తారు మీరంటే. ఇట్టి ప్రధాన యాజకుడు, ఇద్దరు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ లోకంలో నీకు నాకు సరిపోయిన వారు ఎవరు లేరు. అమ్మలేరు, అయ్యలేరు, బొమ్మలేరు, మరొకరు ఎవరు లేరు. అమ్మా ఇది ఇప్పుడు వారు కాదు, వాళ్ళు వీళ్ళు కాదు, మరొకరు కాదు. ఇట్టే ప్రధాన యాజకుడు నీకు నాకు సరిపోయిన వాడు అంట. అమ్మా ఆలోచించండి ప్రియులారా. దేవునితో సరిపోవడం నేర్చుకో. సరిపోల్చదగిన వాడు ఆయనే మన జీవితాల్లో. ఇట్టి ప్రధాన యాజకుడు. అందుకే ఈ లోకానికి ప్రధాన యాజకుడుగా తను తాను తగ్గించుకుని శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. నిన్ను ఈ ఉన్నతమైనటువంటి కృప గ్రహించి దేవుడి యొక్క గుణ లక్షణాలు ధరించుకొని నువ్వు కూడా సాగటానికి ఈ లోకంలో తగ్గించుకుని వచ్చిన దేవుడు ఒక్కసారి చూడు. అదే నీ జీవితం నిజమైన క్రిస్మస్. ఈ క్రిస్మస్ ను చేసుకోవటానికి సిద్ధపడు. దేవాది దేవుడు నిన్ను ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ఎంతో ప్రేమించాడు. సరిపోయిన దేవుడు, నీకు చాలిన దేవుడు, నాకు చాలిన దేవుడు, ప్రపంచానికి చాలిన దేవుడు. అవునండి. కనుక ఇది ప్రధాన యాజకుడు సరిపోయాడు అంటండి. ఆలోచించండి. లేకపోతే మన కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టే అంటే వాడిగా వచ్చేవాడు కాదేమో. నీకు నాకు సరిపోయినే వాడిగా ఆ ప్రధాన యాజకుడే కానీ ఆయన బలియార్పణం అయిపోయాడు. బలైపోయాడు. సరిపోయిన వాడండి. ఆయనతో సమాన వాళ్ళ భాగస్తులుగా చేసుకోవటానికి ఈ లోకానికి వచ్చిన నిజమైన క్రిస్మస్. అవును. అలాగే ఈ మధ్యాహ్నకాల సమయంలో మన ఆత్మీయ జీవితాలు ఒకసారి ప్రశ్నించుకుందాం. ఒకసారి ప్రశ్నించుకుందాం. 24 కూడా వెళ్ళిపోతున్నాయి.
25లోకి రాబోతున్నాను. 25 నీకేం నేర్పించబోతున్నది. 25 నీకెంత మహిమకరంగా ఉండబోతున్నది. 25 నీ కోసం దేవాది దేవుడు దాచించిన బహుమానం మేళ్ళు ఏమేమి నీకు ఇవ్వబోతున్నాడు. 25 నీ ఆత్మీయ జీవితాన్ని ఏ విధముగా ఉవ్వెత్తున లేవనెత్తబోతున్నదో ఒకసారి ప్రశ్నించుకోండి, ఆలోచించండి. నూతన సంవత్సరం ఎప్పుడు క్రిస్మస్, ఎప్పుడు నూతన సంవత్సరమే. ఆత్మీయంగా ఎదిగే వారికి, ఆత్మీయంగా ఫలించే వారికి ఆ ప్రభువు మన జీవితంలో ప్రధాన యాజకుగా సరిపోల్చుకున్నప్పుడు ఎప్పుడు ఇదే తీరుతుంది. అవునండి, నీ విచారంలో, నీ బాధలో ఎవరికి నువ్వు వ్యక్తం చేసినా చేయకపోయినా పడలే, మన దేవుడు చూస్తున్నాయన. ఆయన అందుకే ఇటు ప్రధానాలు సరిపోయాను అంటే అలాంటి ఆయన నిన్ను చూశాను. అంతే. ఆలోచించండి ప్రియులారా. చెబుతున్నాను, ఎలా ఉన్నావు? అమ్మగారు చనిపోయే ముందు నేను అప్పటికి 5 సంవత్సరాలు అయింది చూడక. తర్వాత బాగుండలేదు, నిమ్స్లో అడ్మిట్ చేస్తామని మా తమ్ముడు చెప్పాడు. వెళ్ళాము అక్క నేను కూడా వెళ్ళాను. అప్పటికే కోమా, అమ్మ అంటే ఏమి లేదు. కానీ దేవుడి బిడ్డలారా కొంచెం బాధపడ్డా, చాలా వేదన పడ్డా, దిగులు పడ్డా. అని చనిపోయిన తర్వాత నేను ఒక చిన్న లోక సంబంధంగా అనుకుంటారో, శరీర సంబంధంగా అనుకుంటారో, వాళ్ళ అమ్మ కదా అందుకని ఆలోచించడం అనుకుంటారో నాకు తెలియదు. అనుకున్నాను ప్రతి సంవత్సరం ఏమండి జ్ఞాపకార్థ పూర్తిగా బ్రహ్మాండంగా చేసుకోవాలి అనుకున్నాను. అవును. ఆ తర్వాత ఉదయకాలంలో 8:30-9 గంటల లోపు ప్రార్థన చేసుకుని అలాగా ఆ మంచు ఒక తల ఇలా ఆందించి ఆలోచన చేసుకుంటున్నప్పుడు నాకు తెలియకుండా ఆత్మ ఒక పాట పాడింది. ఆ రోజు నుండి ఈ రోజుకి తల్లి మీద ప్రేమ ఉంది, కానీ అలాంటి స్థితి నా దేవుడు నాలో నుండి తీసివేశాడు. అమ్మ కంటే మిన్న ఓయేసే అదే పాట అనుకుంటా. అవును. నాకు ఈ పాట పాడిన తర్వాత నిజమే, నేను లోక సంబంధంగా అనుకుంటారో శరీర సంబంధం అనుకుంటా నాకు తెలియదు, కానీ నాకున్నటువంటి ఆలోచన పోయిందండి. ఇక మళ్ళీ అలాంటి ఆలోచన నేను తెచ్చుకోలేదు. నా తల్లి కన్నా, నా తండ్రి కంటే కూడా మీ అన్నయ్య అయిన ప్రేమల దేవుడు నా పక్షంగా ఉన్నాడు. నా పక్షంగా ఉన్నాడు. ఆయన ప్రేమ శాశ్వతం. ఏమండి, ఆమె కాదండి, నా దేవాది దేవుడు ప్రేమ శాశ్వతం అని అనుకున్నాను. ఇంకా ఆలోచన కూడా లేదండి, ఎప్పటికీ లేదు. నీవు దేవుని కంటే అధికంగా ఎవరిని ప్రేమించవద్దు, అది ఒక విక్రమం అవుతుంది. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తున్నాను. ఇశ్రాయేలీలు పెద్దలు 70 మంది దేవాది దేవుని ఎదుకు వచ్చి మొదలుపెడుతున్నానంట, ప్రభా 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 అని. దేవుడును యెహెజ్కేలుని పంపించి అన్నాడంట, నరపుతుడా ఏమిటి వీళ్ళు ప్రస్తుతమానం అస్తమానం కూడా ప్రభా ప్రభా అని మొదలు పెడుతున్నారు. నాకు అభ్యంతరం కలిగించే విగ్రహములు వారి జీవితం వారి హృదయంలో ఉన్నవి అన్నాడు. విగ్రహం అంటే వాటిలో ఒకటి
దేవుని కంటే అది ఇంకా ఇతరులను ప్రేమించడం. ఇతరులను జన్మనిచ్చిన తల్లిదండ్రులే కావచ్చు, కానీ అసలైన దేవాది దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, ఇప్పుడు నడిపిస్తున్న దేవుడు, ఆయన ప్రేమ శాశ్వతం. ఆయన వైపు చూడ. నువ్వు కూడా నేనైనా ఒకరోజు వెళ్ళిపోవాలా ఉండాలా? ఎంతకాలం బతుకుతావు? ఏమని చెప్పండి మంత్రం చెప్పండి. ఎంతకాలం బతుకుతావేంది? నీ జీవితం శాస్త్రం అయితే చెప్పండి. నేను ఉంటాను చిరకాలం అంటే చెప్పండి. ఒకరోజు నువ్వు కూడా ప్రయాణించాల్సిందే. దేవుడి ప్రేమ కంటే ముఖ్యమైనది ప్రపంచంలో ఏది లేదు, విలువైంది లేదు. అందుకని సొలొమోను పరమగీతంలో చదవద్దుగాని అంటాడు, నా ప్రియురాల సుందరి, ఒక్క చూపుతో నన్ను వశపరుచుకున్నావు అని అంటాడు. అవును, దేవుడి ప్రేమ ఎంత బలమైందో, ఆ సంఘం యొక్క ప్రేమ ఎంత విలువైందో దేవది దేవునికి నువ్వు ఆలోచించుకోవాలి. ఇది ముఖ్యం. ఇంకా చాలు, సరిపోయిన ప్రధాని అర్జునుడు నీకు నాకు సరిపోయిన వాడు ఆయనే ఈ రోజున నీ కోసం నా కోసం తగ్గించుకొని మనుష్య అనుకోలే అమ్మా శరీరం దాగి అన్ని లోకానికి వచ్చాడు. నిజమైన క్రిస్మస్గా ఆ క్రిస్మస్ చేసుకోవమ్మా, చేసుకోవయ్యా. ఇప్పుడు ఒక చేసుకోవాలా వదిలిపెట్టి వచ్చారు కనుక ఎప్పుడు పోదామా, ఎప్పుడు వదిలిపెట్టుద్దాం? అవసరమే, నేను కాదన్నా. అందరినీ ప్రోత్సహిస్తున్నా, బాగా చేసుకోమని ఎప్పుడు చెప్తాను. నాకు సంతోషమే, అందరికీ చెప్తా స్టార్లు పెట్టుకోమని అవన్నీ ఇవన్నీ. కానీ నా దాకా వచ్చే వరకు నాకు ఇష్టపడతాను. నన్ను అడగట్టు మీరు ఎందుకని బాగా చెబుతున్నావు, నన్ను అడుగుతున్నాను. అది నా ఇష్టం, ఎందుకు నాకు లేదు, అంతే. మీరు పెట్టుకోండి, మీరు చేసుకోండి, నాకు సంతోషమే. చివరి దినాల్లో ఉన్నా సరిపోయిన ఇంటి ప్రధాన యాజకుడు సరిపోయిన ఆయన ఈ లోకానికి వచ్చాడు అనే సంగతి నాకు పెట్టుకుంటున్నావా? ఈ వాక్యం నేను ప్రోత్సహించి హెచ్చరించితే నీ జీవితంలో ఇప్పటి వరకు కాకపోయినా ఇక రాబోయే 25 ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో సస్తాపో నాకు తెలీదు. నిజమైన క్రిస్మస్ దేవుని ప్రేమ చాలా ఘోటైనది. ఎంత ఘోటో తెలుసా? లాస్ట్గా ఒక మాట ముగిస్తాను. పరమగీతం యెషయా ముందు ఉంటుంది, ఒక్క మాటే ముగిస్తాను అన్నది ముగించలేదు అని అనుకుంటున్నారు చాలా మంది. నాకు తెలుసులేదు. 6వ వచనం 8-6. ప్రేమ మరణమంత బలవంతమైనది, ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. అది అగ్ని జ్వాలలు ఆర్పజాలు, దాని జ్వాలలు అగ్ని జ్వాలా సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. బాధలే కనుక దేవుని బిడ్డలారా, ఆ యొక్క ప్రేమ అనే జ్వాల దాన్ని అసలు ఎంత శక్తి ఉందనంటే, ప్రేమ అంత విలువైన దేవుని ప్రేమ, నిష్కల్మషమైన ప్రేమ, మారని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ దేవుని ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమ శాశ్వతం కాదు, బంధువుల ప్రేమ శాశ్వతం కాదు, వారి వీరి ప్రేమ శాశ్వతం కాదు. ఇరుగు ప్రజలు వారు ఉంటారు కదా, బాగున్నట్టే ఉంటారు. ఎప్పుడు వాళ్ళతో పడుతూ అర్థం కాదు, పడుతూ అర్థం కాదు. ఏమి ఇరుగుద్ది, ఆమె అడుగుద్ది. ఎలాంటమ్మా, ఓహో ఈమెంది నన్ను చూసి తిరుగుతుంది అంటే ఇష్టం లేదనమాట. అవును, ఇష్టం లేదు, నువ్వు తిరుగు ఏమవుతాం అంటానా? మరి నేర్చుకో, లోకాన్ని చూసి పాఠాలు అవసరం నీకు. దేవుని బిడ్డ, దేవుడికి కూడా ప్రేమ అలా ఉండదు. ఆయన ప్రేమించుతున్నాడు. ఆ ప్రేమను పంచడానికి నిజమైన క్రిస్మస్ గా ఈ లోకానికి వచ్చాడు. అందరూ ప్రేమ జీరో, లోక ప్రేమలో జీరో. అక్కడ నిన్ను నన్ను కన్న తల్లిదండ్రుల ప్రేమ కూడా జీరో. శాశ్వతము నిత్యుడైన దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ చేసుకో. కనుక అలాంటి జీవితాన్ని నీవు జీవించి ఒక ప్రత్యేకించబడిన వాడిగా, పవిత్రుడైన దేవాది దేవుణ్ణి, నిష్కల్మషుడైన దేవుడిని ఇలాగా హెచ్చైన సరిపోయిన దేవాది దేవుడు ఈ లోపల నాకు వచ్చాడని, ఇదే నిజమైన క్రిస్మస్ అని మనంతో హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుంటాం. దేవుడి వాక్యం జీవించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుంటూ నిలిచాను. మాట్లాడవద్దు, ఏదన్నా ఇలా సీరియస్ గా పెట్టా.